పాలకుర్తిలో ఏరుకోరి గెలిపించుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ప్రజలు కలవటానికి వెళ్తే ఆమె అనుచరులు అడ్డుకుంటున్నారట. ప్రజా సమస్యలు తీర్చాలని అడుగుతున్న పార్టీ శ్రేణులను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయిస్తున్నారట. యశస్విని అత్త ఝాన్సీ రెడ్డి వ్యవహార తీరుతో నియోజకవర్గ ప్రజలంతా ఎమ్మెల్యేపై మండిపడుతున్నారట. ప్రజలను, పార్టీ శ్రేణులను ఎమ్మెల్యే నుండి దూరం చేస్తున్నారని ఝాన్సీ రెడ్డిపై తిరుగుబాటుకు పాలకుర్తి కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారట. అసలు ఆ సెగ్మెంట్లో ఏం జరుగుతోంది? ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ రాజకీయాలు రోజు రోజుకు చర్చనీయాంశమవుతున్నాయి. సొంత పార్టీ నేతలే స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై నిరసన గలం వినిపిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి నాయకులంతా ఒక్కటిగా ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్నారు. అయితే ఎమ్మెల్యే కార్యకర్తలను పట్టించుకోవట్లేదనో, అభివృద్ధి పనులు చేయట్లేదనో కాదు, షాడో ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తున్న ఝాన్సీ రెడ్డిని కంట్రోల్ చేయాలని బహిరంగంగా వార్నింగ్ ఇస్తున్నారు. దశాబ్దాల కాలంగా పార్టీని నమ్ముకుని కష్టపడ్డ వారిని ఝాన్సీ రెడ్డి పక్కన పెట్టారని ఆరోపిస్తున్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు. తొర్రూరు మండలానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ నేతలంతా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఝాన్సీ రెడ్డి తీరుపై మండిపడ్డారు. ఎమ్మెల్యేను కలవకుండా ఝాన్సీ రెడ్డి పెత్తనం చెలాయిస్తున్నారని ఫైర్ అయ్యారు. నియంతలా వ్యవహరిస్తూ ప్రజలను, కార్యకర్తలను ఎమ్మెల్యేకు దూరం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఝాన్సీ రెడ్డి తీరు కారణంగా పాలకుర్తిలో ఎంతో మంది సీనియర్ నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారట. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులను సస్పెండ్ చేసినట్లు ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు రచ్చకెక్కినట్లయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంటే ఝాన్సీ రెడ్డికి చిన్నచూపని, అందుకే వారంతా ఒకటై స్థానిక సంస్థల ఎన్నికల్లో ఝాన్సీ రెడ్డికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారట. తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలంతా ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై సదాభిప్రాయంతోనే ఉన్న ఆమెని పక్కన పెట్టి ఝాన్సీ రెడ్డి అధికారం తనదే అనేలా ప్రవర్తిస్తూ ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల ముందు నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి నాయకుని వేధింపులు తట్టుకుని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన సీనియర్ నాయకులంతా ఝాన్సీ రెడ్డి తమను బానిసలాగా చూస్తుందని మదనపడుతున్నారట. పాలకుర్తి నియోజకవర్గంలో అన్నీ తానే అన్నట్లు వ్యవహరిస్తూ అధికారులను, పార్టీ శ్రేణులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. పొద్దున లేస్తే తన వద్దకే వచ్చి వంగి వంగి దండాలు పెట్టాలని, తనను దాటి ఎమ్మెల్యే వద్దకు వెళ్లొద్దని ఝాన్సీ రెడ్డి ఆదేశాలు జారీ చేశారంట. ఆ క్రమంలో రాజుకిచ్చిన విలువ రాజుగారి కుక్కకిస్తారా అని ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు ఝాన్సీ రెడ్డి వ్యతిరేకులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఝాన్సీ రెడ్డి నియంతత్వ వైఖరికి బుద్ధి చెప్పాలని అసంతృప్త నాయకులంతా ఒకటైనట్లుగా తెలుస్తోంది. అసలు సిసలైన కాంగ్రెస్ వాదులను పక్కనబెట్టి వలసవాదులను స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి దించితే రెబెల్ అభ్యర్థులను రంగంలోకి దించేందుకు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. బలమైన అభ్యర్థుల కోసం ఇప్పటికే కొంతమంది పేర్లను సైతం సిద్ధం చేసుకున్నారని చర్చ సాగుతుంది. సొంత పార్టీలోని నేతల మధ్య పంచాయతీ రచ్చకెక్కడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం జరగబోతుందోననే చర్చ జోరుగా నడుస్తోంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తన ప్రమేయం లేకుండా పాలకుర్తిలో కాంగ్రెస్ కు జరుగుతున్న డ్యామేజ్ కు చెక్ పెడతారు లేదో వేచి చూడాలి.